ఏంటి చిట్కాలు చెప్పనా, ఒక్కొక్కసారి సేమ్ సైజ్ గ్లాసులు ఉంటాయి కదా, అవి ఒక దాంట్లో ఒకటి ఇలా డెప్త్ గా వెళ్ళిపోయి ఎంత గుంజినా రావు. అప్పుడు ఏం చేయాలి తెలుసా, పైన కూల్ వాటర్ పోసి ఆ 2 గ్లాసులని కూడా హాట్ వాటర్ లో ఉంచితే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇంకొక టిప్ ఏంటంటే, చాలా మంది కూరలు కానివ్వండి, రసాలు కానివ్వండి, ఎందులోనైనా సాల్టో కారమో పులుపో ఏదో ఒకటి ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు అందరూ చెప్పే చిట్కా ఏంటి, ఉడకబెట్టిన ఆలుగడ్డ అందులో వేసేయండి, అదంతా అబ్జర్వ్ చేసుకుని పులుపు సాల్ట్ ఏదైనా కూడా తగ్గిపోతుంది అంటారు. కానీ అప్పటికప్పుడు ఉడికిన ఆలుగడ్డ ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి నేను చెప్పే ఇంకో చిట్కా ఏంటో తెలుసా, గోధుమ పిండి ఉంటుంది కదా, కొంచెం గోధుమ పిండిలో వాటర్ కలిపి బాల్ లాగా చేసి ఆ బాల్ని ఆ సాల్ట్ ఎక్కువైన కర్రీలో వేసారనుకోండి, అప్పుడు సాల్ట్ అడ్జస్ట్ అయిపోతుంది. ఉసిరికాయ పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే చిన్న ఇంగు పొలకేయండి, మనం ఎంత ఫ్రెష్గా పెట్టామో అదే ఫ్రెష్ కలర్లో ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటంటే, మన ఫ్రిడ్జ్లో కూరగాయలు కానివ్వండి, పిండ్లు కానివ్వండి, చాలా రకాలు పెట్టుకుంటాం కదా, అవి తీయగానే స్టవ్ మీద పెట్టి హీట్ చేయకూడదు. పాలైనా పిండితో ఏదైనా ఐటమ్ అయినా కానీ ఒక 15 or 20 minutes రూమ్ టెంపరేచర్లో ఉంచిన తర్వాతే మనం యూజ్ చేసుకోవాలి. ఇందులో మీకు ఏ టిప్ నచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.